హాయ్ హలో దోస్తులు, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారులే. ఈరోజు నేను చికెన్ 65 చేద్దామని పావు కిలో చికెన్ తీసుకున్నానండి. చికెన్లోకి కావలసిన పదార్థాలు: బియ్యం పిండి, మొక్కజొన్న పిండి, కారం, ఉప్పు, పెరుగు, ఇంకా గరం మసాలా, 2 ఎగ్స్, ధనియాల పొడి, కొంచెం వాటర్. ఇప్పుడు నేను కొంచెం బియ్యం పిండి వేసుకున్నాను. ఇందులో కొంచెం మొక్కజొన్న పిండి, కారం వేసుకున్నాను. దాంతోపాటు కొంచెం పెరుగు, కొంచెం గరం మసాలా, ధనియాల పొడి, కొంచెం ఉప్పు, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక ఎగ్ వేసుకోవాలి, పగలగొట్టి వేసుకోవాలి. ఎగ్ వేసుకున్న తర్వాత ఇవన్నీ కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఉండాలి పిండి, మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన అరగంట నానబెట్టుకున్న తర్వాత చికెన్ ఇలా ఉంటుందండి. తర్వాత పొయ్యి వెలిగించుకొని కడాయి పెట్టుకొని నూనె వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇలా ఒక్కో పీస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఒక్కో పీస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం చికెన్ ఫ్రై చేసుకున్న అదే కడాయిలో కొంచెం వెల్లుల్లి వేసుకొని, అల్లం, వెల్లుల్లి, కరివేపాకు వేసుకోవాలండి. వేసుకొని ఫ్రై చేసుకొని 2 పచ్చిమిర్చీలు వేసుకోవాలండి. పచ్చిమిర్చీలు, కరివేపాకు వేసుకోవాలి. పీసెస్ ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు యమ్మీ చికెన్ 65 రెడీ. పిల్లలు ఎంత ఎగ్జైట్ గా వెయిట్ చేస్తున్నారు చికెన్ 65 టేస్ట్ చేయడానికి. ఎలా ఉంది నాన్న?